ఓం నమ శివాయ. జయ గురురమణ మహారాజ్. గత కొద్ది కాలంగా వేదం అని మాట్లాడుతూ ఈ వెంకట చాగంటి షిరిడి సాయినాథులను మానవుడని మాట్లాడుతున్నాడు. చూడు, వేదము సర్వమానవాళికి అనుసరణీయమే, కానీ వేద పదాలకు వేద జ్ఞానానికి లోతైనటువంటి మీనింగ్ ఉంటుంది. అది అందరూ తెలుసుకోలేరు. అది తెలుసుకోవాలన్నా, దాన్ని ఆచరించాలన్నా అది ఒక సిద్ధులకే సాధ్యం. అది అందరికీ సాధ్యం కాదు. కొంతవరకు అర్థం చేసుకోగలుగుతారు, కొన్ని శ్లోకాలు స్తోత్రాలు అర్థం చేసుకోగలుగుతారు, కానీ అన్నీ కష్టం. ప్రాక్టికల్గా ఆత్మ సాక్షాత్కారాన్ని పొంది సిద్ధగురు సేవలో పండిపోయి ఎన్నో అనుభూతులను ధ్యానంలో కలిగేటటువంటి నిగూఢ రహస్యాలను గ్రహించినటువంటి సిద్ధ యోగీశ్వరులే వేదానికి పరిపూర్ణమైనటువంటి మీనింగ్ను చెప్పగలరు. ఇది సత్యం. ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే, మరి వేదమంతా తెలిసి చదివిన నేను పెద్ద ప్రొఫెసర్ని, డాక్టర్ని అని చెప్పుకునేటటువంటి వెంకట చాగంటి ఎంత చాదస్తము అజ్ఞానంతో కూడినటువంటి మాట మాట్లాడుతున్నాడంటే, లోకమంతా భగవంతుడు అని ఆరాధిస్తున్నటువంటి షిరిడి సాయినాథులను మనిషి అంటున్నాడు. ఏంటి అజ్ఞానము, మూఢత్వం అంటే? అంతే, అది అనుభూతి జ్ఞానం లేనటువంటి, ప్రాక్టికల్ సిద్ధగురు సేవ చేయలేనటువంటి, ఇటువంటి ఓన్లీ స్టడీ పరంగా ఉన్నటువంటి వాళ్ళు మాట్లాడే మాటలు ఈ విధంగానే ఉంటాయి. ఒక మెహర్ బాబా, ఒక టెంబే స్వామి, ఒక ఎంతోమంది యోగీశ్వరులు, ఋషికేశ్ స్వామి, శివానంద స్వామి, ఇంకెందరో, గంగాగిరి బాబా, ఉపాసని బాబా, సిద్ధయోగిని శ్రీ రాధాకృష్ణమాయి మాతాజీ సాక్షాత్తు బాబా వారిని భగవంతుడు అన్నారు. రమణ మహర్షి వారు తన శిష్యులను ప్రపంచమంతా తిరిగి సాయినాథుల గురించి ప్రచారం చేయమన్నారు. ఎందుకు? భగవంతుడని తెలుసు రమణ మహర్షి లాంటి మహాసుజ్ఞానులకు. మరి ఇటువంటి అజ్ఞానులకు ఏం తెలుస్తుంది? కాబట్టి అజ్ఞానంతో మాట్లాడడం మానే వెంకట చాగంటి. సుజ్ఞానం ఏంటో, బాబా వారిని ఎంతమంది సిద్ధ పురుషులు, యోగిరాజు పరబ్రహ్మం అన్నారో తెలుసుకో వెంకట చాగంటి. బుద్ధి మార్చుకో. మానవుడు అంటావా? ఓం నమ శివాయ.